ప్రేమించాలా ద్వేషించాలా? ప్రేమించాలి. ప్రేమించాలి. మనం ఏం చేస్తాం? ద్వేషించి నన్ను ఎవరు నమ్మొద్దు, నన్ను ఎవరు నమ్మొద్దు. మీకు తెలియదు నాన్న, ఎదుటి వాళ్ళ నవ్వే, హలో, ఎదుటి వాళ్ళ నవ్వే మన జీవితాల్లో పువ్వులు. ఎదుటి వాళ్ళ అవమానమే, నాన్న వినండి, ఎదుటి వాళ్ళ అవమానమే మనకు బహుమానము. వాళ్ళ విమర్శనే మనకు విజయము, వాళ్ళ అపోజిషనే మనకు పొజిషన్. ఈ 4 మాటలు నన్నేవలేమనద్దు, నన్నేవలేమనద్దు. ఒక్కటి మాత్రం నిజం నాన్న వినండి, హలో వినండి బాస్, మన అనేటోడు ఓడు ఉండాలి, లేకుంటే కొనుక్కోవాలి. అర్థం కాలే? మన అనేవాడు ఓడు ప్రపంచంలో ఉండాలి, లేకుంటే పైసలు ఇచ్చి కొనుక్కోవాలి. మన అంటోని మన అంటోడు ఉన్నంత వరకు డెవలప్మెంట్ గ్యారంటీ. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా. ఎందుకోసం అంటే నా పిల్లలు అన్నిట్లో వెనకపడడానికి కారణం అంటే నువ్వు ఇండివిజువల్గా ధైర్యవంతుని కాదు, కలెక్టివ్గా ధైర్యవంతుని. 10 మందిలు ఉన్నప్పుడు లొల్లి పెడతావు, అల్లరి చేస్తావు. ఒక్కడికి ఉన్నప్పుడు నోటికెళ్ళి మాట రాదు. ఇంటర్వ్యూలో ఒక్కనే ఉంటావు, గ్రూప్ డిస్కషన్లో 10 మంది ఉన్నా మాట్లాడదు నువ్వే. కాబట్టి నువ్వు బయటకు రావాలి, ధైర్యంగా ఉండాలంటే నేను చెప్పే టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఇన్సల్ట్ చేయొద్దు, నన్ను వ్యతిరేకించొద్దు, నన్ను ఏమనొద్దు, నన్నేమనొద్దు, 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 నన్నేమనొద్దు. ఇదే నీ లైఫ్. నీ లైఫ్ ఏంటంటే నన్నేమనొద్దు, నన్నేమనొద్దు, నన్నేమనొద్దు. చెప్పండి గట్టిగా. అక్కడేమైందంటే ఎట్లుంటారు తెలుసా? స్వామి వివేకానంద తమ్ముళ్ళలాగా, మదర్ తెరిసా చెల్లెలాగా ఉండాలనుకుంటారు. ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ బాస్. లిజన్, ఈ ప్రపంచంలో ఎలా జీవించాలో ఇప్పుడు నేను ఒక్క 30 నిమిషాలు 20 నిమిషాలు చెప్పేస్తా. ఈ రోజు నుంచి ఎట్లుంటారో తెలుసా? ఏడికి నాకు ఇట్లా నడుస్తారు. ఇంకా స్టేజ్ మీకు రమ్మంటే సార్ ఇప్పుడు రావాలా, ఇంకోసేపనికి రావాలా, సాయంత్రం రావాలా, ఈయనే రావాలా? స్టేజ్ అంటే ఎవరికి భయం ఉండదు. ఓకేనా? ఏ అమ్మాయిలు ఓకేనా? మీ మెయిన్ ప్రాబ్లం తెలుసా? పిరికి భయం. నిజానికి అమ్మాయిలకు చెప్తున్నా కదా, మీరు నిజంగా బేసికల్గా భయస్తులు కాదమ్మా, సమాజం నిన్ను భయస్తులుగా మార్చేసింది. బేసికల్గా అమ్మాయిలు అసలు వీళ్ళు ఆడోళ్ళే కాదు. ఏం ప్రాబ్లం ఏంది? మళ్ళీ చెప్తున్నా, వీళ్ళు ఆడవాళ్ళు కాదు నాన్న, ఆడేవాళ్ళు నాన్న. భారతదేశానికి మెడల్స్ తెచ్చేవాళ్ళు నాన్న. మనం తల ఎత్తుకొని తిరుగుతున్నాం అంటే వీళ్ళు ఆడిరు కాబట్టే. మనోడు పోయిండు, ఇట్లా పోయిండు, గట్ల వచ్చాడు. అమ్మా ఆడవాళ్ళు కాదమ్మా, మీరు ఆడేవాళ్ళు, ఆది శక్తులు, ఆది పరాశక్తులు. ఇంట్లో కూడా బాస్ రెడీయా? రెడీయా? ఓకే. ఇప్పుడు ప్రాబ్లం ఏం తెలుసా? మీకున్నవేం ప్రాబ్లం అంటే గిదే, నన్ను ఎవరు నమ్మొద్దే, అటు ఇటు చూస్తున్నా, అటు ఇటు చూస్తున్నాడు. ఒక సీక్రెట్ చెప్తున్నా, మీరు చూడకుంటే వాళ్ళకి టెన్షను అని అనుకుంటున్నారు, కానీ అది నేమే. ఇప్పుడు నీకు పాయింట్ చెప్తాను బాస్. రెడీయా? ఓకే. సింపుల్ ఏంటంటే ఈ 4 పదాల నుంచి బయటపడాలి. ఏ 4 పదాలు? కుటన, సోగే, చెప్పు. ఈ 4 నిన్ను వెనక గుంజేస్తున్నాయి బాస్, నీ లైఫ్లో వెనకకి లాగుతున్నాయి. ఓకే, నన్ను రెడీయా? సో ఈ 4 పదాలు మనం వెనకకు లాగుతూ ఉన్నాయి. ఈ వెనకకు లాగకుండా మనం ముందుకు తీసుకెళ్ళాలంటే ఏం చేయాలంటే ఈ 4ని ప్రేమించాలా, ద్వేషించాలా? ప్రేమించాలా, ద్వేషించాలా? ప్రేమించాలా, ద్వేషించాలా? ప్రేమించాలి. ప్రేమించాలి. మనం ఏం చేస్తాం? ద్వేషిస్తాం. నన్ను ఎవరు నమ్మొద్దు, నన్ను ఎవరు నమ్మొద్దు. మీకు తెలియదు నాన్న, ఎదుటి వాళ్ళ నవ్వే, హలో, ఎదుటి వాళ్ళ నవ్వే మన జీవితాల్లో పువ్వులు. ఎదుటి వాళ్ళ అవమానమే, నాన్న వినండి, ఎదుటి వాళ్ళ అవమానమే మనకు బహుమానము. వాళ్ళ విమర్శనే మనకు విజయము, వాళ్ళ అపోజిషనే మనకు పొజిషన్. ఈ 4 మాటలు నన్నేవలేమనద్దు, నన్నేవలేమనద్దు. ఇప్పుడు ఇవాళ ఎట్లా తయారు చేస్తే తెలుసా? ఇక రెడీ? ఓకేనా? ఓకే, సీరియస్ వినండి. మళ్ళీ నేను నవ్విస్తా, ఆడిపిస్తా. ఈరోజు ఏడిపియా, మామూలుగా ఏడిపిస్తే ఇప్పుడు కూడా. ఓకే, ఒక్కరోజు తెలుసా ఎంతమంది వచ్చినా ఏడుపు క్లాస్కు? ఏడుపు క్లాస్ ఎంతమంది వచ్చినా? ఎంతమంది వచ్చినా? ఓకే ఓకే రైట్. మీ ఇష్ట దైవం పేరు చెప్పండి. 1 2 3 షౌట్. దేవుని పేరు ఎప్పుడు అబ్బాయి పుణ్యము? 1 2 3 రైట్. నోరు కూడా కొంత చెప్తలేరు. చెప్పురా బాబు, దేవుని పేరు చెప్పరు, ఒక్కసారి చెప్పురు. కమన్, 1 2 3. ఈ దేవుడు, ఓకేనా? పేరు చెప్పారు కదా. రెండోది
బాబాలు స్వామీజీల పేరు చెప్పురి. గంప బాబా నటి వీడు నన్ను బాబా అని చేస్తుంది బాబు. మంచిగా సూటు వీడు ఉంది. నాకేం సమాధి కట్టి పైసలు చేసుకుందాం అనుకుంటున్నాను నువ్వు. ఓకే నన్ను వినండి, రెడీయా? బాబాలు స్వామీజీ. ఓకే, ఈ గొప్ప గొప్ప స్వామీజీలు బాబాలు మీకు తెలిసిన వాళ్ళ పేరు మీ మనసులో అనుకోండి. ఇక మూడోది స్వతంత్ర సమరయోధులు, గొప్ప 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 ఫ్రీడమ్ ఫైటర్స్. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, హలో వీర్ సావర్కర్, ఇలాంటి వాళ్ళు నిజమైన స్వతంత్ర సమరయోధులు అన్నా. ఓకేనా? చంద్రశేఖర్ ప్రసాద్, గొప్ప గొప్ప భగత్ సింగ్, వీళ్ళు ఎవరైనా గొప్పల పేరు ఒకసారి గట్టి చెప్పి 1 2 3. రైట్. ఇప్పుడు మీకు నచ్చిన ఒక పొలిటికల్ లీడర్ పేరు చెప్పురి. ఓకే, ఇప్పుడు మీకు నచ్చిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ పేరు చెప్పురి. ఐఏఎస్ ఆఫీసర్, మన కలెక్టర్ గారి పేరు ఎగ్జాంపుల్గా. ఎసార్నో? వీళ్ళందరూ మీ దృష్టిలో మంచోళ్ళా చెడ్డోలా? గట్టిగా. ఓకే, ఇప్పుడు ఫైనల్గా మీ ఇంటికి వద్దాం. మీ ఇంట్లో అమ్మ గొప్పనా నాయన గొప్పనా? ఇద్దరు గొప్ప కానే కాదు, వాళ్ళకు నాయన గొప్ప, మీకు అమ్మ గొప్ప. ఈ ప్రపంచంలో అమ్మాయిలు ఉంటారు కదా నాన్న, కూతుర్లు పోయిన జన్మలో వాళ్ళు మన శత్రువులు. ఈ కూతురు చెప్పితే ఈయనని తండ్రి అంటాడు ఈ ప్రపంచంలో ఎవడు ఉండడు. ఎట్లా డాడీ అంటారు, డాడీ అంతే. 40 లక్షలు పెట్టిన టోపీ నా బిడ్డ. సో నో ప్రాబ్లం. వినండి బాబు, రెడీయా? ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే, ఇంట్లో నుంచి దేవుని వరకు చెప్పాను. మీ దృష్టిలో కొంతమంది గొప్పోళ్ళ పేరు చెప్పాము. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నాకు చెప్పండి బాస్, ఈ 4 పోయింది. ఈ 4 మాటలు పడని నాన్న చాలా ఇంపార్టెంట్. దీన్ని మేము సైకోథెరపీలో కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటాం. నేను మొత్తం ఇన్డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మన పనికొచ్చేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ఆన్సర్ ఇవ్వడానికి ఒక్కటి మాత్రం నిజం నాన్న, వినండి. హలో వినండి బాస్, మన అనేటోడు ఓడు ఉండాలి, లేకుంటే కొనుక్కోవాలి. అర్థం కాలే? మన అనేవాడు ఓడు ప్రపంచంలో ఉండాలి, లేకుంటే పైసలు ఇచ్చి కొనుక్కోవాలి. మన అంటోడు ఉన్నంత వరకు డెవలప్మెంట్ గ్యారంటీ. దానికోసం చెప్తున్నా ఇప్పుడు అందరి బాస్. ఇప్పుడు నేను మిమ్మల్ని కొద్దిగా గ్రౌండ్లో వర్కౌట్ చేశాను, మిమ్మల్ని కొద్దిగా మెంటల్ ఫిట్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు చెప్పండి బాస్, స్టేజ్ మీదకి వచ్చేది ఎంత సింపుల్గా చెప్తా బాస్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా. ఎందుకోసం అంటే నా పిల్లలు అన్నిట్లో వెనకపడడానికి కారణం అంటే, నువ్వు ఇండివిజువల్గా ధైర్యవంతుని కాదు, కలెక్టివ్గా ధైర్యవంతుని. 10 మందిలు ఉన్నప్పుడు లొల్లి పెడతావు, అల్లరి చేస్తావు. ఒక్కడుగా ఉన్నప్పుడు నోటికెళ్ళి మాట రాదు. నీ ఇంటర్వ్యూలో ఒక్కనే ఉంటావు, గ్రూప్ డిస్కషన్లో 10 మంది ఉన్నా మాట్లాడదు నువ్వే. కాబట్టి నువ్వు బయటకు రావాలి, ధైర్యంగా ఉండాలంటే నేను చెప్పే టాపిక్ చాలా ఇంపార్టెంట్. తర్వాత బిస్కెళ్ళి తినండి, ఓకేనా? రైట్ బాస్. ఇప్పుడు మీకు ఒక పవర్ఫుల్ మంత్రం నేర్పిస్తాం. ఆ మంత్రం తర్వాత అది కార్తీక్ జంపా. ఓకే, ఒక పవర్ఫుల్ మంత్రం నేర్పిస్తాం. మంత్రం తర్వాత ఏం చేయాలి తెలుసా? మీరందరికి ధైర్యం వచ్చేస్తుంది, ఓకేనా? ఇట్లా పట్టుర్రి మంత్రం చెప్తా. ఓ ఏ పని చేస్తుంది చూసినంతే. ఓకే, ఇప్పుడు అది పని చెప్పండి, మంచిగా చెప్పండి. ఇక ఓ కిమవోచిత్ కకోపి మమ కిం తేన వైఫలం. నోరు తిరితేలే. ఎవరికైనా అర్థమైందా? అర్థం కాలే, ఎందుకంటే ఇది సంస్కృతం కాబట్టి అర్థం కాదు. ప్రపంచానికి విజ్ఞానం నేర్పించిన దేశం ఇప్పుడు కాదు, 10 లక్షల సంవత్సరాల క్రితం భారతదేశం చెప్పింది ప్రపంచానికి దేవుడు ఉన్నాడని చెప్పిన మొట్టమొదటి దేశం. మిగతా నిన్న మనం పెట్టిన కొత్త దేవుళ్ళు, మా దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? భారతదేశం. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నేను చెప్పేది రండి, ఇది తెలుగులో చెప్తా మంత్రం, ఎందుకంటే సంస్కృతం రాదు కాబట్టి. పట్టురి యారు ఎన్ను సొన్నా ఎన్నకు ఎన్న. అర్థం కాలే? ఇది తమిళ్. ఓకే, కన్నడ చెప్తాను. ఇట్లా పెట్టుకుని యారు ఏనందుకుందరు ననగేను. అర్థం కాలే? అది పాట రెడీ పెట్టు. ఓకే, చేద్దామా? ఇప్పుడు తెలుగులో చెప్తా, చెప్పినాక నవ్వొస్తే నవ్వుర్రి, ఏడుపొస్తే ఏడుగుర్రి. ఓకే, దీని మంత్రం మొత్తం తెలుగులో చెప్తా. ఇట్లా పెట్టుర్రి. ఇట్లా పెట్టకుంటే చేతులు వడిపోవుగాక. ఇట్లా పెట్టుర్రి. ఎవరే
నాకేంటి. ఇదే మంత్రం, మంత్రమే గిది. ఎవరేమనుకుంటా, అరే మంత్రమే గింత సపోర్ట్ కొట్టుర్రి. అరే ఈ మంత్రం ఎలా పనిచేస్తుందో పని చేయడం చెక్ చేస్తాను మీకు. ఎందుకోసం అంటే మీరు ఇప్పటి నుంచి ధైర్యంగా ఉండాలి. నా ఇంపాక్ట్ స్టూడెంట్స్ ప్రపంచానికి డిఫరెంట్గా ఉంటారు బాస్, ధైర్యంగా ఉంటారు బాస్. ఎక్కడ రక్తం అవసరం అంటే, బ్లడ్ అవసరం అంటే ఎందుకు ఏమిటి ఆలోచించుకుంటే వెళ్ళి ఇమ్మీడియట్గా సాయం చేస్తూ ఉంటారు. ఇంపాక్ట్ స్టూడెంట్స్ ఇంతవరకు రక్తం లేకుండా, మా ఇంపాక్ట్ స్టూడెంట్స్ ఎక్కడ ఉంటారో అక్కడ రక్తం లేకుంటే ఎవరు చనిపోలేదు. వెళ్ళారు, మన వాళ్ళు ఇచ్చారు, ఇచ్చే విధంగా మోటివేట్ చేశారు. దోస్ ఆర్ కాల్డ్ ఇంపాక్ట్ స్టూడెంట్స్. రోడ్డు మీద మీరు వెళ్తుంటే ఏదైనా యాక్సిడెంట్ అవుతుంటే 99% ఇలా చూస్తుంటారు. నా ఇంపాక్ట్ చూడు, వెళ్తాడు, వాడిని లేపుతాడు, వాడిని రక్షిస్తాడు. ఎందుకోసం అంటే అలా పడ్డవాడు వాడు నీ తమ్ముడే కావచ్చు, నా తమ్ముడే కావచ్చు, ఎందుకు హెల్ప్ చేయకూడదు? ఎస్, ఆర్ యు రెడీ? దానికోసం ఇది ఇంగ్లీష్లో చెప్తా మంత్రం, సింపుల్గా ఉంటుంది. ఓకేనా? సో వాట్, సో వాట్, సో కొడా వాట్, సో వాట్, so what, so what, so what, so గట్టిగా సో ఫాస్ట్గా చెప్పండి 3 సార్లు. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? నేను మిమ్మల్ని ఓ మాట అంటా, మీరు నన్ను సో వాట్ అనరు. మీరు బేకార్గా వచ్చారు అందరు. మీరు ఎందుకు వణికిరారు? తూ మీ బతుక పిరికోళ్ళు, చచ్చిపోరి, ఆత్మహత్య చేసుకోరి. అరే మీరు పుట్టుడే వేస్ట్, మీరు కామారెడ్డికే భారము. స్టేజ్ ఎక్కరారు, స్టేజ్ ఎక్కితే పడుతుంది. ఇంగ్లీష్ పాడు రాదు, మీ బతికే వేస్ట్. ఎందుకు వణికిరారు? చీ, ఇంతకంటే ఎక్కువ తిడతారా? ఇంతకంటే ఎక్కువ తిడతారా? ఎవరైనా తిట్టిరనుకో అప్పుడు అనుకోవాలి, అరే మా గంప సారు 2000 మంది కూడా తిట్టిండ్రా బాయ్, నువ్వేం తిట్టురా నాన్న. ఇప్పుడు చెప్పు, ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడుతుంటే లోపల నుంచి మీకు ఇంజెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎదుటి వాళ్ళు మాటలకు, పనికిరాని మాటలకు, అర్థం లేని మాటలకు అర్థం ఇస్తావా? ఇంకా అర్థం లేని మాటలకు అర్థాలు ఇస్తావా? ఆత్మహత్య చేసుకున్న వాళ్ళందరినీ చూడండి, తప్పకుండా ఏదో ఒక పరుషమైన మాటలు విని చాలా మంది చనిపోతున్నారు. నా క్లాస్ ఇన్నోడు ఇన్నేళ్ల చరిత్రలు చెప్తున్న 20 ఏళ్లలో ఒక్క ఇంపాక్ట్ స్టూడెంట్ కూడా ఆత్మహత్య చేసుకోలేదు. దే ఫేస్ లైఫ్, ప్రపంచాన్ని ఎదిరించారు, నిలబడ్డారు. ఎందుకు తెలుసా? చచ్చిపోతే ఏమొస్తుంది? చచ్చిపోయినా అంటారు, చచ్చిపోకున్నా ఇప్పుడు ఏది బెస్ట్? ఉండు బెస్టా, పోవుడు బెస్టా? ఆత్మహత్య చేసుకోవడానికి ఎంతైతే ధైర్యము కావాలో ఆ ధైర్యంలో 1% చాలు నాన్న ప్రపంచాన్ని గెలవడానికి. ఎందుకోసం అంటే తనను తాను చంపేసుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. అంత ధైర్యం బతకడానికి వాడు రాదురా. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నాకు చెప్పు రీ కార్తిక్, సాంగ్ రెడీ దొరికిందా? ఇప్పుడు మీ అందరూ ఓకే, రైట్, ఓకేనా? కవితమ్మకు ఒకసారి టాటా బాయ్ బాయ్ చెప్పు. అజయ్ గారు ఒకసారి ఇలా అంటాడు. కవిత మేడం వాళ్ళ బాసు ఎంత అమాయకంగా పోతుంటున్నాడు. ఎవరేమనుకుంటే కవిత సో ఓకే, రెడీయా? మేము ట్రైనర్స్ అందరం కూడా చాలా ఒక ఫ్యామిలీ మెంబర్స్గా ఉంటాం, చాలా సూపర్గా ఉంటాం. అన్ని మాట్లాడుకుంటాం, మేము ఎన్ని జోకులు వస్తుంటాయి. జోకులు ఎంతమంది ఫ్యూచర్ ట్రైనర్లు? ఫ్యూచర్ ట్రైనర్ ఏ కల్ అచ్చా, మర్చిపోయినా ఈ సోవాట్ ముగ్గురు మీద పనిచేయదు. మర్చిపోయినా ముగ్గురు మీద మంత్రం పనిచేయదు. ఒకటి అమ్మ నాన్న మీద పనిచేయదు. రెండోది టీచర్లు, గురువులు, నాలాంటి వాళ్ళ మీద టీచర్లు పనిచేయదు. మూడోది అమ్మాయిలు చెవులు మూసుకోరి, మొత్తం మూసుకోరి, పిల్ల మీద కూడా పనిచేయదురా బాబు. చెవులో పనిచేసారు మీరు. పోతే అప్పుడు వాళ్ళని పంపించి మీకు ఇంకో మంత్రం చెప్తే ఎట్లా కొంచెయ్యాల.
గిట్ల తయారు చేస్తున్నారు మిమ్మల్ని. ఎన్ని మాటలన్నా మనం తెలుసా. అప్పుడు మానసికంగా నువ్వు దెబ్బతినవు బాస్. ఎస్ఆర్నో. ఇప్పుడు నాకు చెప్పండి అన్న, ఎంతమంది ధైర్యంగా స్టేజ్ మీదకి రావడానికి రెడీగా ఉన్నారో? ఏదే. ఎందుకంటే వచ్చి మాట్లాడతాం. ఉంటాడు వాడు ఉంటేంత, నాకు మాట్లాడొస్తే ఎంత, ఆయనకి అర్థమైతే ఎంత, నాకు ఇంగ్లీష్ వస్తే ఎంత. నా లైఫ్ ఏంటంటే నేను ఎప్పుడు కూడా సింహం లాగానే ఉండాలి. సింహం సింగిల్ గానే స్టేజ్ మీదకి వస్తుంది బాస్. ఇప్పుడు అర్థమైందా? ఇంకా ఇప్పుడు నాకు చెప్పండి అన్న, ఈరోజు నుంచి మీ మాట్లాడే పద్ధతి మార్చుకుంటారా? టెన్షన్ వస్తుందా? ఇంకా ప్రాబ్లం ఉందా? ఇది అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, అమ్మాయిలు ఎవరైనా ఉంటే 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 సేమికి రండి రండి రండి, ఎంతమంది వస్తారు రండి. దమ్ముంటే కానీ వాళ్ళు అక్కడే కూర్చోవాలి. అమ్మాయిలు అయితే సేమికి రావాలి. అమ్మాయిలు సేమికి రావాలి. రండి ఇందాక రండి, అంతా ఇక్కడి నుంచి రండి, అక్కడి నుంచి రండి. అమ్మాయిలు మాత్రమే స్టేజ్ మీకు రావాలి. అబ్బాయిలు మీరు రావద్దు. అమ్మాయిలు హలో అగో చూడమ్మా, ఎవలేమనుకుంటే. సో చూడన్న, కాళ్ళు చేతులు ఉన్న అమ్మాయిలందరూ కూడా మళ్ళీ చెప్తున్నాను, నా కళ్ళ ముంగట ఇక్కడ 2 స్టెప్పులు వేసిన వాళ్ళు జీవితం మొత్తం 4 స్టెప్పులు వేస్తుంటారు. మీరు ఇంకా మీరు ఎవరికి భయపడరు. ఓకేనా అమ్మా? సాంగ్ మొత్తం వేస్తాం. ఓకే, ఇక వెనక కొన్నోళ్ళు ఇట్లా చూస్తుంటారు, వద్దే వద్దే. ఇక గాడున్నారు చూడు, కొంతమంది ఏమో చచ్చిపోతారు, వీళ్ళు బతికి చస్తుంటారు. ఇంకో పాట పెట్టు, మీరందరూ ఇట్లా చెయ్యి ఊపుకుంటూ దిగిపోర్రి. బట్ సరిగ్గా డ్యాన్స్ చేస్తలేరు, మీలా గలీగా చేస్తారు. ఇగో మంచిగా చేసే వాళ్ళు ఉండరు. ఇగో నీ బ్రో నాకు అర్థం కావట్లేదు, డ్యాన్స్ చేయని వాళ్ళు ఎందుకు స్టేజ్ మీద? చేయని వాళ్ళు ఎందుకు? ఏం పాట కావాలో చెప్పురి, ఈయన చెప్పురి. దోమకొండ నేను నిన్న మాట ఇచ్చిన, నా అమ్మాయిలందరినీ స్టేజ్ ఎక్కిస్తాను మాట ఇచ్చిన. ఏంటమ్మా బంగారు, ఎక్కారా లేదా? ఇంతే బాబో, ఇంతే. మీ అందరు కూడా ఏం చేసి తెలుసా, 2000 మంది ముందు పాట పాడవాడిరు కదా మీరు. నేను ఈ పాట వస్తున్నప్పుడు నేను ఇట్లా అన్నా, ఇట్లా అన్నా. నిజంగా ఈ పాట కొరియోగ్రాఫర్ వచ్చుంటే వాడు 3 సార్లు ఆత్మహత్య చేసుకుంటుండే. ఆ పాటను అంత కూని చేసిన. సార్ ఇప్పుడు నన్ను వినండి, ఇంతమంది ముందు పాటనే వాడంగా, డాన్సే చేయంగా, స్టేజ్ ఎంత, స్టేజ్ ఫియర్ ఎంత. ఇప్పుడు చెప్పండి అన్న, మీకు హ్యాపీ ఉందా లేదా? గెలుస్తామా ప్రపంచాన్ని? అనుకుంది సాధిస్తామా? ధైర్యంగా ఉండాలి. ఫస్ట్ ధైర్యం కావాలి మనిషికి. ఎవరికి తల వంచొద్దు, మీ అమ్మ నాన్నకి మీ గురువులకు తప్ప ఎవరికి తలకాయ వంచొద్దు. కొట్టండి, ధైర్యంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఎందుకోసం తెలుసా? ధైర్యవంతులు పిరికులను వాడుకుంటారు. ధైర్యవంతునికే ధనలక్ష్మి వచ్చును. ధైర్యలక్ష్మి ధనలక్ష్మి ఎవరికి వచ్చును? ధైర్యవంతునికే వచ్చు. బాస్ మళ్ళీ చెప్తున్నాను, ఇంకా వినండి. అమ్మా మాట్లాడుకో, ఇక బిస్కెట్లు ఇరాలకు డ్యాన్స్ చేసిరు కదా. నేను ఇన్ని ఇంపాక్ట్ల అమ్మాయిలతో డ్యాన్స్ చేపిస్తా కదా, ఇది సూపర్ చేసిరమ్మా మీరు. ఏమో గిట్లా అట, ఇట్లా చూడు డ్యాన్స్ కూడా. ఎందుకన్నా మంచిది, నేను కూడా ట్రై చేసిన, లేస్తలేదు బాడీ. ఓకే బాయ్స్, ఆర్ యూ హ్యాపీ? అయితే ఇంకా నేను నవ్విస్తూ మీకు ఒక పవర్ఫుల్ టాక్నింగ్ చెప్పిన. పవర్ఫుల్. సో మనిషి గెలవాలంటే డోంట్ గివ్ ఏ మీనింగ్ టు ద మీనింగ్లెస్. అర్థం లేని మాటలకు అర్థాలు ఇవ్వకూడదు. అర్థం లేని మాటలకు అర్థాలు ఇస్తే జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారు, అనర్థం చేసుకుంటారు. నో, ఏదో అంటాడు వాడు, ఏమన్నాడు? యు ఆర్ యూజ్లెస్ ఫెలో అన్నాడు. ఏమన్నాడు? యూజ్లెస్ ఫెలో అని లోపల అనుకోవాలి.
అది లోపల అనుకోవాలి. అనుకొని వాడు ఏమన్నాడు? యూజ్లెస్ ఫెలో. ఆగురా. వాడు ఏమన్నాడు? యూజ్లెస్ ఫెలో. పాన్ కార్డు మీద ఏం రాసి ఉంది? గంపనాగేశ్వరరావు. పాన్ కార్డు మీద ఆధార్ కార్డు చిచి పాన్ కార్డు మీద ఏం రాసి ఉంది? గంపనాగేశ్వరరావు. ఇదేంది? జూబ్లీ క్లబ్. ఏం రాసింది? గంప. ఇంకేం రాసింది? ఇంకా 3 కార్డులు ఉన్నాయి. అనేది గంప. నా పేరు గంపనాగేశ్వరరావు అయితే వాడేందో అంటే అర్థమైంది కదా? ఏది పవర్ఫుల్ టానిక్. మనం అన్నాడనుకో వీలు కావాలి. మనం అల్లేయాడు ఎవడో యూజ్లెస్ ఫెలోడు, మనం యూజ్లెస్ ఫెలో అవుతా కదా. సో డోంట్ టేక్ ఇట్ టు ది మైండ్. డోంట్ టేక్ ఇట్ టు ది మైండ్. ఎవరు అన్నారనుకో లాఫా, ఇన్సల్టా, క్రిటిసైజా, అపోజిషనా, ఇవన్నీ అన్నోళ్ళు దేవుళ్ళు అయ్యారు. ఇవన్నీ పడ్డోళ్ళు స్వతంత్ర సమృద్ధి అయ్యారు. ఇవన్నీ పడ్డోళ్ళు గొప్పోళ్ళు అయ్యారు. ఇప్పుడు నన్ను అన్నారంటే నేను గంతే. అంటోళ్ళు లేకుండా కొనుక్కోవాలి. బాస్ అర్థమైందా? ఇది నేను మీకు చెప్పదలుచుకుంది ఇది. దీని తర్వాత స్పీచ్ ఎలా ఇవ్వాలనో 5 నిమిషాలు చెప్పిస్తాను. పట్టాభిరామ్ సార్ ఆన్ ది వే, మేబీ 5 minutes. ఎంత సార్? 5 minutesలో వస్తున్నాడు. అన్ట్రైన్డ్ ఉఫ్ అనొద్దు నాన్న, కొట్టొద్దు. కొడుతూ కూడా ఇది చాలా డెలికేట్గా ఉండే లోపల. ఏమన్నా తెలుసా? మాట్లాడగా మళ్ళీ వస్తుంది చూడు.